శ్రీమద్ రామాయణము 68వ సర్గము. జనక మహారాజు యొక్క ఆదేశమును అనుసరించి ఆ దూతలు 3 దినములు నిర్విరామముగా ప్రయాణం చేసిరి. ఆ దీర్ఘ ప్రయాణమునకు వారి రథాశ్వములు పూర్తిగా అలసిపోయెను. ఆ విధముగా వారు పయనించి అయోధ్య నగరమునకు చేరిరి. అంతటా ఆ రాజదూతలు దశరథుని రాజభవనమునకు చేరి ద్వారపాలకులతో, మేము జనక మహారాజు దూతలము, ఈ విషయమును మీ రాజుగారికి త్వరగా తెలుపుడు అని నుడివిరి. ఆ ద్వారపాలకులు ఈ సంగతిని దశరథునకు నివేదించిరి. పిమ్మట దశరథుని అనుమతితో ఆ దూతలు రాజభవనమున ప్రవేశించిరి. పిదప వారు దేవతుల్యుడైన వృద్ధుడగు దశరథ మహారాజును దర్శించిరి. అంతటా రాజుగారి సౌజన్యమునకు వారు ప్రశాంత చిత్తులైరి. పిదప దూతలు అంజలి ఘటించిన వారై నియమపూర్వకముగా రాజుగారితో ఇట్లు మధుర వచనములు పలికిరి. ఓ మహారాజా, మిథిలా ప్రభువైన జనకుడు అగ్నిహోత్ర నిరతుడవైన నీ క్షేమమును, నీ పురోహితుల, గురువుల, పరివారముల క్షేమ సమాచారములను సౌహార్దపూర్వకముగా మధుర వచనములతో మరీ మరీ అరసిరి. మిథిలాధిపతి అయిన జనకుడు మిక్కిలి శ్రద్ధాశక్తులతో మీ క్షేమ సమాచారమును అడిగెను. పిమ్మట విశ్వామిత్ర మహర్షి అనుమతితో ఆ ప్రభువు మీకు ఈ సందేశమును పంపెను. ఓ మహారాజా, నా కుమార్తెయగు సీతాదేవిని పరాక్రమశాలి అయిన రాజకుమారుడే వివాహమాడుటకు అర్హుడు అని లోకడ నేను చేసిన ప్రతిజ్ఞ మీరు వినియే ఉందురు. గర్వోన్మత్తులైన పెక్కుమంది రాజకుమారులు నా ప్రతిజ్ఞను విని వచ్చుటయో, శివధనస్సును ఎక్కుపెట్టుటలో విఫలురై వారు ఆగ్రహోదగ్రులై వచ్చిన దారి పట్టుటయో మీకు విదితమే అయి ఉండును. నా భాగ్యవశమున విశ్వామిత్రి మహర్షియు ఆయన వెంట మీ కుమారులైన రామలక్ష్మణులను మిథిలకు విచ్చేసిరి. వీర్యశుల్క అయిన నా కూతురు సీతను మహావీరుడైన శ్రీరాముడు తన గుణప్రభావంచే గెలుచుకొనెను. ఓ దశరథ మహారాజా, మహాత్ముడైన శ్రీరాముడు మహాపురుషుల సమక్షమున ఆ దివ్యమైన ధనస్సును భగ్నము గావించెను. అందువలన వీర్యశుల్క అయిన నా కూతురు సీతను మహావీరుడైన శ్రీరామునికి ఇచ్చి నా ప్రతిజ్ఞను పాటింపదలచితిని. అనుమతింప ప్రార్థన. ఓ మహారాజా, మీరు గురువుల తోడను, పురోహితులు మున్నగువారు తోడను గోడి శీఘ్రముగా విచ్చయ ప్రార్థన. మీకు శుభమగుగాక. ఇచ్చట మీరు రామ లక్ష్మణులను కూడా చూడవచ్చును. ఓ రాజేంద్ర, మా ప్రార్థనను మన్నించి మాకు ఆనందమును కూర్పగలరు. మీ ఇరువురు కుమారుల మహానందములో మీరును
పాలు పంచుకొనవచ్చును. మీరు ఇచ్చటికి వచ్చినచో మిమ్ములను దర్శించి మేము సంతోషింతుము. సీతను శ్రీరామునికిచ్చి కన్యాదానమనర్చి సీతారాముల కళ్యాణ మహోత్సవం చూచి సంబరపడుదుము. ఉభయోః పుత్ర యోరేవ ప్రీతిం అనగా శ్రీరామునకు సీతను, లక్ష్మణునకు ఊర్మిళను ఇచ్చి వివాహములను జరిపించి ఆనందింతుము. మా వలె మీరును మహానందదాయకములైన ఈ వేడుకలలో పాల్గొని కుమారులను కోడండ్రను కనులారా గాంచి పరమ ప్రీతిని పొందవచ్చును. విశ్వామిత్రుని ఆజ్ఞను, శతానందుని సూచనను అనుసరించి మా జనక మహారాజు ఇట్లు మృదు మధురముగా పలికెను. జనకుని దూతలు పలికిన వచనములను విని దశరథ మహారాజు పరమానంద భరితుడై వశిష్ఠుడు, వామదేవుడు, మంత్రులు మున్నగు వారితో ఇట్లు నుడివెను. కౌసల్యానందవర్ధనుడైన శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణుడితో కూడి విశ్వామిత్ర మహర్షి రక్షణలో హాయిగా ఉన్నాడు. వారు ఇప్పుడు విదేహ రాజ్యములో మిథిలా నగరమున కలరు. మహాత్ముడైన జనకుడు శ్రీరాముని పరాక్రమమును స్వయముగా చూచినవాడే తన సుతయగు సీతను రాఘవునకు ఇచ్చి పెండ్లి చేయుటకు వేడుకపడుచున్నాడు. మహానుభావుడైన జనకుని సంకల్పము మీకును సమ్మతమైనచో జాగు చేయక వెంటనే మనము ఆ పట్టణమునకు వెళ్ళుదము. మహర్షులు, మంత్రులు మున్నగు వారందరూ బాగు బాగు అని ప్రశంసా వచనములు పలికిరి. అంతటా దశరథుడు పరమానంద భరితుడై రేపే ప్రయాణము అని మంత్రులతో నుడివెను. దశరథ మహారాజు యొక్క మంత్రులందరూ సకల సద్గుణ సంపన్నులు. వారు రాజుగారి మెప్పును పొందినవారు. పెండ్లి ప్రయాణ వార్తలు విని వారు సంతుష్టులైరి. ఆ రాత్రిని హాయిగా గడిపిరి.